అత్యాశ ఇదే మోసగాళ్లకు వరంగా మారుతుంది. మీకుండే అత్యాశనే పెట్టుబడిగా పెడుతూ వారు మిమ్మల్ని నిండా ముంచేస్తున్నారు. మీరు పెట్టుబడి పెట్టే ఖాళీగా కూర్చోండి, మీకు ప్రతి నెల ఇంత వడ్డీ రూపంలో ఇచ్చేస్తాం, మీ పెట్టుబడికి ఎవరూ ఇవ్వని భారీ లాభాలు అందిస్తాం. ఇలాంటి మాటలు మన చెవిని పడితే చాలు, మన వద్ద ఉన్న నగదు మొత్తం వారి చేతిలో పెడతాం. అవసరమైతే ఇంట్లోని బంగారం సైతం కుదవ పెట్టి పెట్టుబడులు పెడతాం. ఈ సమాజంలో మోసపోయే అమాయకులు ఉన్నంతకాలం మోసగాళ్ళు మోసాలకు పాల్పడుతూనే ఉంటారు. మీలో చైతన్యం వస్తేనే ఇలాంటి మోసాలకు చెక్ పెట్టగలం. మహారాష్ట్రకు చెందిన వడైగర్ బాలాజీ, తండ్రి చౌదరి స్వాతిలు 2023లో హైదరాబాద్ చింతల్ పరిధిలోని సూర్యానగర్లో రిడ్జ్ టవర్స్లో పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే పేరుతో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. గతంలో వారు ఎల్బీ నగర్, అత్తాపూర్లో కూడా కార్యాలయాలను పెట్టారు. నిందితులు అమాయక ప్రజలను ఆకర్షించడానికి 1,00,000 డిపాజిట్ చేస్తే 16 నెలల్లో రెండింతలు ఇస్తామని ప్రచారం చేశారు. షేర్ మార్కెట్లో పెట్టి భారీ లాభాలు ఆర్జిస్తామని, అందువల్లే అధిక వడ్డీ ఇస్తున్నామని నమ్మించారు. డబ్బులు కట్టేవారికి బాండ్ పేపర్ కూడా రాసిచ్చేవారు. చింతల్ ఐడిపిఎల్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే పెంగ్విన్ కంపెనీ ఉందో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు ఇస్తామంటూ కూడా అయితే ఇన్వెస్ట్ చేశారు. చాలామంది ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసి ₹1,00,000 నుండి ₹1,00,00,000 వరకు కూడా ఇన్వెస్ట్ చేశారు. అయితే కొన్ని రోజుల వరకు ఇంట్రెస్ట్ ఇచ్చినటువంటి సంస్థ ఇప్పుడు ఏకంగా 1,500 మంది బాధితులు, 150 కోట్లు తోని మొత్తం టోటల్గా ఈ బాధితులను అందరినీ టోటల్గా కూడా అయితే ఫ్రాడ్ చేసిందనే చెప్పాలి. మనతో పాటు కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. అయితే వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేశాం. బ్రదర్ చెప్పండి, అయితే ఇది ఎట్లా తెలిసింది మీకు? ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఏ విధంగా లాస్ అయ్యారు? 3 నెలల ముందు నుంచి చెప్పారు, మార్కెట్ పర్లేదు ఇట్లా పడిపోయింది మార్కెట్, 3 months తర్వాత ఇస్తామని చెప్పేసి 30కి ఇస్తామనేసి అన్నారు. మన 5 days ముందు ఇట్లా కలిసిండు. ఆల్రెడీ కలిసి ఏమన్నాడు, కంపల్సరీ చేస్తాను, ఎట్లా 80% చేస్తాను, ఉండండి, అట్లా ప్రాబ్లం ఏం లేదని చెప్పి అన్నారు. అనగానే నిన్న మేము వచ్చాము. ఆల్రెడీ వచ్చే వరకు ఇక ఎవరు ఏంటంటే ఇక స్వాతి ఏమంటుందంటే, ఉన్నాయి ఆమె, మాకు సంబంధం లేదు, అసలు ఆఫీస్ నాది అన్నట్లు ఆమె మాట్లాడుతుంది. అసలు బాలాజీ చూసి మేము పెట్టినాము. ఇప్పుడు ఏమైనా బాలాజీ లేడు, మాకు మరి మీరు ఏం న్యాయం చేస్తారో మీరే చేయాలి మీడియా దాటి నుంచి. అంటే ఇలా మీకు ఏమన్నా డాక్యుమెంట్స్ ఇచ్చారా, లేకుంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఏం చెప్పారు, వాళ్ళు ఇంట్రెస్ట్ ఏమన్నా చెప్పారా, ఏ విధంగా చేశారు, ఎక్కడి నుంచి అవి మీరు తేయడానికి ఎట్లా? ట్రేడింగ్ మార్కెట్ నుంచి చేస్తామని చెప్పి అన్నారు. మేము 10 lakhs పెట్టామనుకో, 10కి 10 ఇస్తామని చెప్పి అన్నారు 20 monthsలో. ఆల్రెడీ మాకు ఏమైనా 3 months ముందే పెట్టాము. మేము జనవరిలో అమౌంట్ పెట్టాము. 3 months ఆల్రెడీ 3 months అయిపోయింది. మాకు మార్చి వరకు ఇచ్చారు, మార్చి నుంచి క్లోజ్ అయిపోయింది. మనం చూస్తున్నాం బాధితుల దగ్గర నుంచి సంస్థ డాక్యుమెంట్స్ కూడా సృష్టించింది. డాక్యుమెంట్స్ కూడా సృష్టించి మొత్తం టోటల్గా 1,00,000 నుంచి ₹1,00,000 వరకు పెట్టిన వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకుంటూ తమ దగ్గర ఉన్నటువంటి ఏదైతే కుటుంబ పోషణ గురించి ఏదైనా అవసరాలకు వస్తుందనే ఉద్దేశంతో ఈ డబ్బును పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ బాధితులందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బీద వాళ్ళే. వాళ్ళ డాక్యుమెంట్స్తో సహా వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఈ వీళ్ళతో అడుగుదాం, అన్న మీరు ఎన్ని రోజుల నుంచి ఇన్వెస్ట్ చేశారు, ఏమైంది ఇంతకు ఫ్రాడ్ అని తెలుసుకున్న తర్వాత ఏ విధంగా చేశారు? చాలా టెన్షన్లో ఉన్నాము. అయితే ఏమైందనంటే ₹1,00,000 2 లక్షలు, 2 లక్షలకు 4 లక్షలు, 4 లక్షలకు 5 డబల్ అమౌంట్ అట్లా ఏమైంది. ఆల్రెడీ కొంతమంది ఒక 1 year ఫస్ట్ టైం ఒకసారి అయ్యింది. అది 20 monthsలో క్లియరెన్స్ అయిపోయింది. ఆ నమ్మకంతో 20 నెలలు కూడా కంటిన్యూషన్లో ఇచ్చారు కాబట్టి మాకు కూడా వస్తుందేమో ఆలోచనతో బాలాజీ అనే ఆయన వ్యక్తితోటి నమ్మకంతో మేము కొంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసినాం. ఒక 2 months వచ్చింది. 3 months తర్వాత కూడా 2 సార్లు ఆఫీస్కి వచ్చినాము. వస్తే ఏమన్నాడంటే, ఏం టెన్షన్ పడకండి, మీ అమౌంట్ మీకు ఇచ్చే బాధ్యత చేస్తా, ఖచ్చితంగా ఈ మంత్ 30 నాడు ఖచ్చితంగా అన్ని క్లియరెన్స్ చేస్తా అని చెప్పిండు. 3 days నుండి ఫోన్ స్విచ్ ఆఫ్. చాలా మంది అమాయకులు వారి మాటలు నమ్మి వలలో పడ్డారు. బాధితులు ₹1,00,000 పెంగ్విన్ సర్వీసెస్ లో పెట్టుబడిగా పెట్టారు. కొందరు బాధితులైతే ఏకంగా ₹1,00,00,000 వరకు డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసిన కొంతమందికి సంస్థ నిర్వాహకులు అధిక వడ్డీ చెల్లించారు. దాంతో లబ్ధిదారులు తమ బంధువులను, స్నేహితులను సంస్థలో చేర్పించి పథకంలో పెట్టుబడి పెట్టమని ప్రోత్సహించి వారి చేత డబ్బులు కట్టించారు. ఫ్రెండ్స్ ఒక 3 years నుండి పెడుతుండ్రు. వాళ్ళు మాకు చిన్న 50,000, 1,00,000 ఇలా పెట్టుకుంటూ వచ్చారు చాలామంది. పెట్టుకోవడం వల్ల మేము కూడా అంత ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే ఇది ఎప్పటికైనా ఫ్రాడ్ జరుగుద్ది అని ఒక నమ్మకం ఎప్పుడు ఉండేది. ఎందుకంటే ఊరికే డబ్బులు రావు కదండి. కానీ వాళ్ళు ఊరికే అమౌంట్ రావడంతో మాకు కూడా కొంచెం ఆసక్తి కలిగింది. ఆసక్తి కలగడం వల్ల నేను 20 lakhs పెట్టించాను. మా బెదరు నేను కలిపి 20 పెట్టాం. నేను నవంబర్లో పెట్టాను.
3 మంత్ వచ్చింది, మార్చి వరకు వచ్చింది. కొలీగ్స్ వాళ్ళందరూ చెప్పడంతో కొంచెం ఆసక్తి కలిగింది. సరేలే అమౌంట్ వేరే ల్యాండ్ ఉండే అమ్మిన అమౌంట్ ఉండే ఇల్లు తీసుకుందాం అనుకున్నాం. యాక్చువల్ ఇక్కడ ఈ ఒక 25 ఇయర్స్ అయింది, హైదరాబాద్ ఇల్లు లేదు, ఒక ఇల్లు తీసుకున్న ఒక ఉద్దేశంతో వేరే అమౌంట్ ఊర్లో ల్యాండ్ అమ్మిన అమౌంట్ రావడంతో సరేలే అనుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు 3 ఇయర్స్ నుండి పెడుతుంటే వాళ్ళకి రిటర్న్ వస్తూనే ఉన్నాయి చిన్న చిన్న అమౌంట్లు. ఒక్కసారి దీపావళి ఆఫర్ అనుకుంటూ బిగ్ పెట్టగానే మాకు కొంచెం ఆసక్తి కలిగింది. సరేలే రిస్క్ తీసుకుపోతే కుదరనుకున్నాను, కొంచెం రిస్క్ తీసుకున్నాం. తీసుకునేసరికి ఒక 3 మంత్ ఇచ్చిండు, 4 మంత్ ఇచ్చిండు మాకు. 4 మంత్ ఇచ్చిండు. 4 మంత్ తర్వాత మార్చి నుండి స్టార్ట్ చేసిండు. 16 నెలల గడువు పూర్తయినా వారు గత 2 నెలలుగా డబ్బుల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కానీ నిర్వాహకులు ఏదో ఒక కారణం చెబుతూ వారిని తిప్పి పంపిస్తున్నారు. చివరకు ఈ నెల 30న శుక్రవారం రోజున డబ్బులిస్తామని కొందరికి చెప్పడంతో సుమారు 100 మంది వరకు కార్యాలయానికి వెళ్లారు. కానీ కార్యాలయం మూసివేయడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. చివరికి మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలో దిగిన పోలీసులు నిర్వాహకులు స్వాతిని అదుపులో తీసుకున్నారు. చింతల్లోని కార్యాలయాన్ని సీజ్ చేశారు. మరో నీతుడు బాలాజీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ సుమారు 1530 మంది బాధితుల నుంచి 150 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. బాధితులంతా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ భారీ మోసంపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. అంటే మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుండే. ఫస్ట్ పైసలు ఇస్తా అంటుండే. ఫస్ట్ ఒక 2-3 మంత్స్ మంచిగానే ఇచ్చాడు. కానీ ఇప్పుడు లాస్ట్ 3 మంత్స్కి వెళ్ళి ఏం మనీ ఇస్తలేడు. ఈఎంఐస్కి కట్టుకుని కూడా అవుతలేదు. అందరు రోడ్ల పైన పడిపోయారు. ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీ తెలియకుండా పెట్టిర్రు. అందరిది ఇప్పుడు రిస్క్ ఉంది, లైఫ్ అందరిది రిస్క్ పెట్టేసాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బాధితులు కూడా తమ సొంతగా అయితే కష్టార్జితంతో కూడుకున్నటువంటి డబ్బు కాబట్టి ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేశారు. అధిక లాభాల పేరుతోనైతే ఈ యొక్క సంస్థ వాళ్ళని చేసింది. ₹1,00,000 ఇస్తే 10,000 ఇస్తామంటూ కూడా వీళ్ళని అందరినీ కూడా బూటి కొట్టించింది. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, నిన్నటి నుండి మొత్తం టోటల్గా ఈ యొక్క పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో పోలీస్ స్టేషన్లో కూడా మొత్తం టోటల్గా దీనికి సంబంధించి 1500 మంది బాధితులు ఉన్నారు. 1500 మంది బాధితులు మొత్తం అమౌంట్ చూసుకుంటే లక్ష నుంచి కోటి రూపాయల వరకు ఒక్కొక్కరు ఇన్వెస్ట్ చేసుకుంటే గిట 150 కోట్ల రూపాయలు. ఈ యొక్క 150 కోట్ల రూపాయలతోని ఈ నెల 30వ తేదీన మీకు అమౌంట్ చెల్లిస్తానని కూడా చెప్పడం జరిగింది. 30వ తేదీ వరకు వాళ్ళు అమౌంట్ వస్తాయనుకున్నారు. కానీ 30వ తేదీ ఇక్కడ ఏదైతే పింగ్విన్ ఉందో ఆ యొక్క పింగ్విన్ సెక్యూరిటీ సంస్థ వరకు వచ్చేటాలకు అక్కడ బోర్డు తిప్పేయడం జరుగుతుంది. అయితే బాధితులందరూ బాధ వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తం టోటల్గా ఈ యొక్క వ్యవహారంలో మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి అంటూ కూడా బాధితులు వేడుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో ప్రవీణ్, ప్రైమ్ 9 హైదరాబాద్.